వెల్కమ్ టు వైట్ బేస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు అంటే విశ్వనాథ్ కార్తికేయ పడకంటి. ఇతను హైదరాబాద్ యువకుడు. నెక్స్ట్ టాపిక్ అనుభవజ్ఞుడైన అకాలీ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అయితే ఇతని యొక్క పేరు ఏమిటంటే సుఖ్దేవ్ సింగ్ ధిండా. ఇతను 1972లో ఆయన ధనోలా అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం 2025 దీనిని ఏ తేదీన జరుపుకుంటామంటే మే 29న. నెక్స్ట్ టాపిక్ హిందీ జర్నలిజం దినోత్సవం 2025 ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామంటే మే 30న. నెక్స్ట్ టాపిక్ కెనడా ఇండియా ఫౌండేషన్ గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న వారు ఎవరు అంటే సద్గురు. ఈ అవార్డును ఏ సంవత్సరంలో ప్రకటించారంటే 2024లో. నెక్స్ట్ టాపిక్ భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించడం కోసం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే నరేంద్ర మోడీ. నెక్స్ట్ టాపిక్ హిటాచి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన వారు ఎవరు అంటే ఎన్ వేణు. హిటాచి ఇండియా యొక్క లక్ష్యం ఏమిటంటే డిజిటల్ టెక్నాలజీ మరియు ఆవిష్కరణల ద్వారా వృద్ధిపై దృష్టి సారించే హిటాచి కొత్త నిర్వహణ ప్రణాళిక ఇన్స్పైర్ 2027 కు మద్దతునివ్వడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ టాపిక్ భారతదేశంలో ఓగ్ ఐవేర్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన వారు ఎవరు అంటే షాహిద్ కపూర్. నెక్స్ట్ టాపిక్ ఓక్లీ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన వారు ఎవరు అంటే శుభ్మన్ గిల్. నెక్స్ట్ టాపిక్ ఫ్రామ్ చేజీ తరపున 9,000 T20 పరుగులు చేసిన తొలి క్రికెటర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. నెక్స్ట్ టాపిక్ బోధి యాత్ర. ఈ బోధి యాత్రను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ టాపిక్ నాగశంకర్ ఆలయం తాబేళ్ల సంరక్షణకు నమూనా ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయం ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాం. నెక్స్ట్ టాపిక్ సంచార ఏనుగు విన్యాసం 2025. ఈ విన్యాసంలో పాల్గొనే దేశాలు ఎన్ని అంటే 2 దేశాలు. ఆ 2 దేశాలు ఏవి అంటే భారతదేశం, మంగోలియా. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. సో ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన టాపిక్. ఈ రోజు క్లాస్ కి సంబంధించిన PDF యాప్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.